ఆత్మీయ జీవితానికి విశ్వాసము పునాది లాంటిది. విశ్వాసం ద్వారానే మనము దేవుని నమ్ముతాము, ఆయన వాగ్దానాలను మనము నమ్ముతాము, మరియు ఆయన వాక్యానికి విధేయతతో మనం నడుస్తాము. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, మన విశ్వాసాన్ని నిర్మించుకోవడానికి, నిలబెట్టడానికి అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి ప్రార్థన. ప్రార్థన దేవునిపై మన నమ్మకాన్ని పెంచుతుంది. మనం ప్రార్థించేటప్పుడు మనం మనపై కాదు, దేవునిపై ఆధారపడుతున్నామని అంగీకరిస్తాము. ఈ నమ్మకమే మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. మనము దేవునితో లోతైన సంబంధాన్ని పెంచుకున్నప్పుడు విశ్వాసము పెరుగుతుంది. ప్రార్థన అంటే ఆయనతో మన ప్రత్యక్ష సంభాషణ. ఆయన హృదయాన్ని తెలుసుకోవడానికి మరియు ఆయన చిత్తానికి అనుగుణముగా మనల్ని మనము అనుసంధానించుకోవడానికి ప్రార్థన వీలు కల్పిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రార్థనలో సమయం గడపడం వల్ల దేవునితో సన్నిహిత్య సంబంధము పెరుగుతుంది. ఆయన సన్నిధి మరియు శక్తిపై మన విశ్వాసము పెరుగుతుంది. దేవుని యొద్దకు రండి, మన జీవితాలను కట్టుకోవడానికి, మారు మనసు పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి, మన కుటుంబాన్ని కట్టుకోవడానికి. ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఈ లోకానుసారమైన తలంపులు, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా ఉండడానికి దేవుని దగ్గరకు రండి. దేవుడు మీ జీవితంలో కార్యములు జరిగిస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టండి, ఈ లోక ఆశను విడిచిపెట్టండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును విడిచిపెట్టండి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి. ప్రార్థనపై ఆధారపడండి. ప్రార్థన మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తుంది.